హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ సరస్వతి యాక్టివిటీస్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారు కదండి. మేము కూడా బాగానే ఉన్నాము. మేము చూడండి, ఈరోజైతే తెలంగాణలో గల ఇందువాసి రేణుకా ఎల్లమ్మ వెలిసినటువంటి క్షేత్రానికి వచ్చేసాము. ఇక్కడ ఈ మధ్యనే తిరునాళ్ళ జరిగింది చూడండి. మొన్ననే అయిపోయింది తిరునాళ్ళప్పుడు రాలేదు, ఇప్పుడు వచ్చామన్నమాట. మేమైతే ఇదే అమ్మవారికి రథయాత్ర జరిగిన ప్లేస్ ఇదంతా అయితే ఫుల్గా షాపింగ్లు అన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడైతే చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది ఇక్కడ తిరునాళ్ళంతా. ఇదంతా స్వీట్ షాపులు, బొమ్మలు, ఇక అవి రకరకాల తిరునాళ్ళంటే ఎలా ఉంటుంది, ఇంకా కోలాహలం అంతా ఇంకా మామూలు మన సైడ్ వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది కదండి. ఇది అమ్మవారి గుడి చూడండి. జమదగ్ని సమేత రేణుకా ఎల్లమ్మదేవి వెలిసిన ఆలయం. అమ్మవారు ఉగ్రదేవత, చల్లని తల్లి, మా ఇంటి దేవత అనమాట. కులదైవము, ఇంటి దైవంకి ఇయర్లీ ఒకసారైనా రావాలి కంపల్సరీగా. అప్పుడప్పుడు వస్తే చాలా మంచిది. సంవత్సరం పొడుతా కూడా ఇక్కడ బ్రహ్మాండంగా పూజలు దేవుళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. చూడండి, గర్భాలయంలో అమ్మవారు ఎంత బ్రహ్మాండంగా దేదీప్యమానంగా వెలిగిపోతున్నారు. అమ్మవారి దర్శనం బాగా అయింది అనేవాళ్ళు వీడియోని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి. అమ్మవారికి మేము బియ్యం, బ్యాళ్ళు, బెల్లము, పసుపు, కుంకుమ, నిమ్మకాయ మాలలు, ఇంకా అన్నీ అనమాట. ఇంకా పూల మాలలు, పూలు, ఇంకా అన్నీ మనకు కొబ్బరికాయలు మనకు చేతనైన యథాశక్తి పూజ సామాగ్రి తెచ్చుకున్నాము. ఈరోజు వారం పూజ చేసాము ఇంట్లో. నైట్ అయితే 1 గంటకు లేచి ఇండ్లు వాకిలి శుభ్రం చేసుకొని మేము రెడీ అయిపోయి, స్నానాలు చేసుకొని రెడీ అయిపోయి, పూజ సామాగ్రి అంతా రెడీ చేసుకొని కట్టుకొని ఇక్కడికైతే చేరుకున్నాం అనమాట. ఉదయాన్నే వారం చేసాము. ఈరోజు శుక్రవారము. 5 వారాలు పూజ చేస్తున్నాను. అంటే రేణుకా ఎల్లమ్మ వారాలు అనేవి ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు. అందరికీ తెలిసే ఉంటుంది, చాలామందికి మంగళవారం, శుక్రవారాల్లో చేస్తూ ఉంటారు. అలాగే ఈరోజు కూడా ఇంట్లో వారం పూజ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చామన్నమాట. మన ఛానల్లో వారం పూజ అంటే ఏమిటి, ఎలా చేసాం, ఏం చేసామనేవి కూడా వీడియోలు ఉన్నాయి, చూసే ఉంటారు చాలామంది. మరి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. చల్లని తల్లి రేణుకా ఎల్లమ్మ.